Hi students, this is your friend SudhakarVemagiri. So I hope that you are doing well and thank you for watching my videos and thank you for your subscription, and still if you did not subscribe, please do subscribe. Thank you. Rip Van Winkle. Rip Van Winkle. Many years ago, at the foothill of the Catskill Mountains, అంటే కొన్ని సంవత్సరాల క్రితం కాట్స్కిల్ మౌంటైన్స్ దగ్గర, ఫుట్ హిల్స్ ఆఫ్ ద కాట్స్కిల్ అంటే ఇది కాట్స్కిల్ అనుకుంటే ఇక్కడ కింద అనమాట, కింద భాగంలో కాట్స్కిల్ మౌంటైన్స్ దగ్గర వాజ్ ఎ స్మాల్ విలేజ్, ఒక చిన్న విలేజ్ ఉండేది, చిన్న గ్రామం ఉండేది. In the village lived a simple, good-natured fellow named Rip Van Winkle. ఆ విలేజ్లో ఒక సింపుల్ అండ్ ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి ఒక మనిషి జీవిస్తూ ఉండేవాడు. అతని పేరేం పేరంటే రిప్ వ్యాన్ వింకిల్. అతని పేరేం పేరు రిప్ వ్యాన్ వింకిల్. హీ వాజ్ ఎ కైండ్ neighbour రెడీ టు హెల్ప్ ఎనీవన్. చాలా మంచి neighbour అనమాట. అండ్ రెడీ టు హెల్ప్ ఎనీవన్, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ హిమ్. విలేజ్లో అందరూ కూడా అతను అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ద చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ షౌటెడ్ విత్ జాయ్ వెన్ ఎవర్ దే సా హిమ్ బికాస్ హీ ప్లేడ్ విత్ దెమ్. హీ థాట్ దెమ్ టు ఫ్లై కైట్స్ అండ్ షూట్ మార్బుల్స్ అండ్ టోల్డ్ దెమ్ లాంగ్ స్టోరీస్. సో చిన్నపిల్లలు ఎప్పుడైతే అతను చూస్తారో అప్పుడు వాళ్ళు చాలా ఆనందంతో గంతులేస్తూనే ఉంటారంట అండ్ ఆనందంతో అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే హీ ప్లేడ్ విత్ దెమ్. రిప్ వ్యాన్ వింకిల్ పిల్లలతో ఆడుకుంటాడు. ఈ థాట్ దెమ్ టు ఫ్లై కైట్స్, గాలిపటలు ఎలా వేయాలో పిల్లలు నేర్పిస్తూ ఉంటాడు. అండ్ షూట్ మార్బుల్స్ని ఎలా కొట్టాలో చెప్తూ ఉంటాడు. అండ్ టోల్డ్ దెమ్ లాంగ్ స్టోరీస్, పెద్ద పెద్ద కథలు, మంచి మంచి కథలు రిప్ వ్యాన్ వింకిల్ చెప్తూ ఉంటాడు. The only problem with Rip was that he was very lazy. మరి అందరికి అన్ని మంచి గుణాలు ఉంటే ఏదో ఒక చెడ్డ గుణం అయితే కంపల్సరీ ఉంటుంది కదా. అలాగే మరి మన రిప్ వ్యాన్ వింకిల్లో ఉన్న ఒక చెడ్డ గుణం ఏది అంటే he was very lazy. అంటే ఇక్కడ చెడ్డ గుణం కాకుండా ప్రాబ్లం అని చెప్పచ్చు. ప్రాబ్లం ఏంటంటే he was very lazy. He did no work on his own farm. తన సొంత పొలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా పని చేయడు. అండ్ జస్ట్ ఐడిల్డ్ అవే హిస్ టైమ్. ఐడిల్డ్ అవే అంటే పాస్డ్ హిస్ టైమ్, ఆ టైం అలా పాస్ చేస్తూనే ఉంటాడు. హిస్ ఫెన్సెస్ వర్ ఫాలోయింగ్ టు పీసెస్. హిస్ కవ్ వాస్ గోయింగ్ అస్ట్రే. హిస్ ఫెన్సెస్ అంటే అతను కట్టుకున్న ఆ ఫెన్సెస్, అంటే ఫెన్స్ అని మనకు తెలుసు కదా, మన ఇంటి చుట్టూ కట్టుకుంటాం, ఏమంటే దడి అంటాం. అది కూడా పడిపోతూ ఉంది, అయినా పట్టించుకోడు. హిస్ కవ్ వాస్ గోయింగ్ అస్ట్రే. కవ్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అయినా పట్టించుకోడు. వీడ్స్ గ్రూ ఆన్ హిస్ ఫార్మ్. వీడ్స్ అంటే కలుపు మొక్కలు అతని పొలంలో మొలుస్తూనే ఉన్నాయి, అయినా పట్టించుకోడు. రిప్స్ కాన్స్టెంట్ కంపానియన్ వాజ్ హిస్ డాగ్. మరి రిప్తో ఎప్పుడు ఉండే తన కంపానియన్ ఎవరంటే డాగ్ నేమ్డ్ ఉల్ఫ్. డాగ్ పేరు ఏం పేరు? ఉల్ఫ్ అనమాట. టు అవాయిడ్ వర్క్ హీ వుడ్ వాక్ అవే ఇన్ టు ద ఫారెస్ట్ విత్ హిస్ డాగ్. ఆ పని ఎగ్గొట్టడానికి లేదా పని తప్పించుకోవడానికి రిప్ అనేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే తన డాగ్ని తీసుకొని అడవులకి అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. సో ఒకరోజు అలా వెళ్ళిపోతూ ఉన్న టైంలో వన్ డే రిప్ జస్ట్ వాక్డ్ ఆన్ అండ్ రీచ్ ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్స్. రిప్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అలా నడుచుకుంటూ మౌంటైన్ యొక్క పైకి వెళ్ళిపోవడం అనమాట. అంటే మౌంటైన్ ఆల్మోస్ట్ టాప్కి రీచ్ అవుతాడు. ఇట్ వాజ్ లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వెన్ హీ రీచ్డ్ దేర్. అప్పటికే మధ్యాహ్నం అయిపోద్ది, చాలా లేట్ అయిపోద్ది అనమాట. సో వెన్ హీ రీచ్డ్ దేర్ టైర్డ్ ఆఫ్టర్ హిస్ లాంగ్ క్లైమ్. చాలా కష్టపడి మౌంటైన్ ఎక్కుతారు కదా, బాగా అలసిపోయారు. హీ లే డౌన్ అండ్ బిగేన్ డే డ్రీమింగ్. అలా కింద పడి, లే డౌన్ అంటే అలా పడిపోవడం అనమాట. లే డౌన్ అండ్ బిగేన్ డే డ్రీమింగ్ అంటే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, సో it was soon evening and he realized it would be night by the time he reached his village.
సో అప్పుడు సడన్గా గుర్తొస్తుంది, అప్పటికి ఈవినింగ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటాడు, అరే ఇప్పుడు నేను ప్రయాణం కానీ స్టార్ట్ చేస్తే నైట్ వరకు నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. సడన్లీ ఈ హర్డ్ ఏ వాయిస్ కాలింగ్ అవుట్. ఒక వాయిస్ తను పిలిచినట్టు వినిపిస్తుంది అనమాట. ఎవరో తనను పిలిచినట్టు అనిపిస్తుంది. ఏమని పిలుస్తారంట? రిప్ వ్యాన్ వింకిల్ అని పిలిచినట్టు అతనికి అనిపిస్తుంది. హీ లుక్డ్ అరౌండ్, అంతా చూస్తాడు. అండ్ సా ఏ షార్ట్ ఓల్డ్ మ్యాన్ విత్ థిక్ హెయిర్ అండ్ గ్రిజిల్డ్ బియర్డ్ వాకింగ్ టువర్డ్స్ హిమ్ విత్ ఎ బ్యారెల్. సో చూసినప్పుడు అతనికి ఏం కనిపిస్తుంది అంటే, సా ఏ షార్ట్, బాగా పొట్టిగా ఉన్న ఓల్డ్ మ్యాన్, మరి ముసలోడు, ఓల్డ్ మ్యాన్ కానీ చాలా పొట్టిగా ఉంటాడు. విత్ థిక్ హెయిర్ చాలా ఎక్కువ హెయిర్ ఉంటుంది అనమాట, విత్ థిక్ హెయిర్ అండ్ గ్రిజిల్డ్ బియర్డ్ అంతా కూడా ఈ దగ్గరికి ఇలా ఉండి ఒక రకంగా ఉంటుంది అనమాట. గ్రిజిల్డ్ బియర్డ్ అంటాం అంటే ఇప్పుడు ఒక ఒక గమ్ కానీ ఇలా దగ్గర పెట్టేస్తే ఎలా ఉంటాయి, అలా ఉంటాయి అనమాట. గ్రిజిల్డ్ బియర్డ్ వాకింగ్ టువర్డ్స్ హిమ్ విత్ ఎ బ్యారల్. సో బ్యారల్ అంటే మీకు ఐడియా ఉంటుంది, బ్యారల్ అంటే. సో దీన్ని మన బ్యారల్ అంటాం దీన్ని. ఓకే, చూడండి ఇక్కడ ఆయన బియర్డ్ చూడండి, గ్రిజిల్డ్ బియర్డ్ అంటే ఇది, దిస్ ఇస్ కాల్డ్ గ్రిజిల్డ్ బియర్డ్. సో ఆ గ్రిజిల్డ్ బియర్డ్ తో ఉన్న ముసలి మనిషి వాకింగ్ టువర్డ్స్ విత్ బ్యారల్ పట్టుకొని రిప్ వ్యాన్ వింకిల్ దగ్గరికి వెళ్తాడు. హీ మేడ్ సైన్స్ టు హెల్ప్ హిమ్ క్యారీ ద బ్యారల్. సైన్స్ అంటే సిగ్నల్ చేస్తాడు, సైకిల్ చేస్తాడు, నాకు కొంచెం ఈ బ్యారల్ క్యారీ చేయడానికి హెల్ప్ చేయవని. రిప్ హరీ టు హెల్ప్ ద స్ట్రేంజర్ హూ కాట్ హిస్ హ్యాండ్ టైట్లీ. సో రిప్ చాలా ఫాస్ట్గా అతనికి సాయం చేయడానికి వెళ్తాడు అనమాట. వెళ్ళి అతను చేయి గట్టిగా పట్టుకుంటాడు. టుగెదర్ దే రీచ్డ్ ఎ ప్లేస్ వేర్ దేర్ వర్ సమ్ మోర్ ఆడ్ లుకింగ్ షార్ట్ మెన్. సో వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ తీరా చూస్తే అందరూ కూడా వెరైటీగా ఉంటారు మనుషులు, చాలా వెరైటీ మనుషులు కనబడుతూ ఉంటారు. ప్లేయింగ్ నైన్ పిన్స్ అనే గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. దే వర్ ఆల్ డ్రెస్డ్ ద సేమ్ వే. అందరూ కూడా ఒకేలా డ్రెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో కానీ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనుషులు వేరేగా ఉన్నారు కానీ డ్రెస్సులు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నారు అనమాట. ఇది సో ప్లేయింగ్ 9 pins. They were all dressed the same way and all of them had beards of various shapes and colors. అందరూ కూడా బియర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ బియర్డ్స్ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ దో దే వర్ ప్లేయింగ్ ఏ గేమ్ దేర్ ఫేసెస్ వర్ సీరియస్ అండ్ దేర్ వాజ్ ఎ సైలెన్స్. వాళ్ళ గేమ్ ఆడుతున్నా కానీ వాళ్ళ మొక్కలో ఎటువంటి హ్యాపీనెస్ లేదు. వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారన్నమాట, చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చాలా సైలెంట్గా కూడా ఉన్నారు. There was silence. The only sound was noise of the balls. మనకి ఇక్కడ వినిపించే సౌండ్ ఒకే ఒకటి అంటే బాల్స్ యొక్క నాయిస్ అనమాట. ఆ బాల్ పడిన శబ్దం ఒకటే వినిపిస్తుంది. విచ్ ఈకోడ్ ఇన్ ద మౌంటైన్స్ లైక్ థండర్. ఈకోడ్ అంటే ప్రతిధ్వని అనమాట. ఆ బాల్ పడతా ఉంటే ఆ సౌండ్ అనేది ఆ పర్వతాల మొత్తం కూడా ఈకో అనమాట, ప్రతిధ్వనిలాగా వినిపిస్తూనే ఉంది, చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట. యాజ్ రిప్ అండ్ హిస్ కంపానియన్ రీచ్డ్ దెమ్. ఇక్కడ కంపానియన్ అంటే ఎవరు? డాగ్ అన్నమాట, వోల్ఫ్. రీచ్డ్ దెమ్ దే స్టాప్డ్ ప్లేయింగ్. అందరూ కూడా ఆడడం ఆపేశారు. అండ్ స్టేర్డ్ అట్ రిప్ విత్ ఎ ఫిక్స్డ్ గేజ్. ఫిక్స్డ్ అంటే పర్టికులర్గా చూడడం, గేజ్ అంటే అలా చూస్తూనే ఉండిపోయారు. అందరూ కూడా గేమ్ ఆపేసి ఒకేసారి అందరూ కూడా రిప్ వైపు అలా చూస్తూనే ఉండిపోయారు. ఫిక్స్డ్ గేజ్ అంటే కన్ను ఆర్పకుండా అలా చూస్తూనే ఉండిపోవడం అనమాట. రిప్ వాజ్ రియల్లీ ఫ్రైటెన్. అందరూ ఒకేసారి చూడబోదికి ఆ రిప్ కూడా చాలా భయపడ్డాడు. హిస్ కంపానియన్ ఎంప్టీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద బ్యారల్ ఇంటూ గ్లాసెస్ అండ్ మేడ్ రిప్ డ్రింక్ ఇట్. ఇక్కడ కంపానియన్ అంటే మన వోల్ఫ్ అని ఒకటి చెప్పొచ్చు, ఇంకోటి ఆ ముసలాయన ఎవరైతే ముసలాయనకి బ్యారల్ హెల్ప్ చేసాడో ఆ ముసలాయన అని కూడా మనం ఒకటి చెప్పొచ్చు అనమాట. సో రిప్ వాజ్ రియల్లీ ఫ్రైటెండ్. హిస్ కంపానియన్ ఎంప్టీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద బ్యారల్ ఇంటూ గ్లాసెస్ అండ్ మేడ్ రిప్ టు డ్రింక్ ఇట్. కంపానియన్ ఏం చేశాడంటే అందులో బ్యారల్లో ఉన్నది అంతా కూడా ఖాళీ చేశాడు, అంటే గ్లాసులు వేసి మొత్తం ఖాళీ చేస్తాడు. రిప్ కూడా ఇచ్చాడు తాగమని. రిప్ ఒబేడ్. రిప్పు ఆ గ్లాస్ని తీసుకొని తాగేస్తాడు. ఎందుకంటే ఆ రిప్పు వాళ్ళైతే ఏదైతే చెప్తారో దాన్ని మనవాడు పాటిస్తాడనమాట. యాజ్ హీ వాజ్ ట్రంబ్లింగ్ విత్ ఫియర్, అంటే భయంతో వణికిపోతాడు రిప్ వాళ్ళందరిని చూడబోతే. అందులోకి ఏం మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చింది మనవాడు తాగేస్తా ఉన్నాడు. సిన్స్ he was thirsty, he drank a few more glasses and slowly fell into a deep sleep.
బాగా అలసిపోయాడు కాబట్టి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, లాంగ్ క్లైంబ్, తర్వాత ఈ లే డౌన్ బిగన్ డే డ్రీమింగ్ అని చెప్పుకున్నాం కదా. ఐ టైర్డ్ ఆఫ్టర్ ఇస్ లాంగ్ జర్నీ, ఆఫ్టర్ లాంగ్ క్లైంబ్. సో అందువల్ల మనోడు ఏం చేస్తారంటే ఇంకా కొన్ని గ్లాసెస్ ఎక్కువగా తాగేస్తారు, తాగేసి మంచి నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఫెల్ ఇంటు డీప్ స్లీప్. ఆన్ వేకింగ్ అప్, ఒక నిద్ర నుంచి లెగిస్తాడు. ఆన్ వేకింగ్ అప్ ఈ ఫౌండ్ దట్ హీ వాజ్ ఎట్ ద ప్లేస్ వెర్ హీ హ్యాడ్ ఫస్ట్ మెట్ ద ఓల్డ్ మ్యాన్. సో ఓల్డ్ మ్యాన్ ఎక్కడైతే కలుస్తాడో మళ్ళీ మనోడు అదే ప్లేస్లో ఉంటాడు. ఈ రబ్డ్ హిస్ ఐస్, ఈ విధంగా ఈ రబ్డ్ హిస్ ఐస్. ఇట్ వాజ్ ఎ బ్రైట్ సన్నీ మార్నింగ్, తెర వచ్చేస్తుంది, మార్నింగ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమనుకుంటాడు రిప్, అనుకున్నాడంటే షూర్లీ ఐ హ్యావ్ నాట్ స్లెప్ట్ హియర్ ఆల్ నైట్, నేను రాత్రి అంతా ఇక్కడ పడుకోలేదు కదా అని చెప్పి అనుకుంటాడు. హీ లుక్డ్ అరౌండ్ ఫర్ వోల్ఫ్. వోల్ఫ్ అంటే తన కుక్క. వోల్ఫ్ కోసం చూస్తే అది ఎక్కడా కనబడదు, బట్ హీ వాజ్ నోవేర్. రిప్ విజిల్డ్ ఫర్ హిమ్, రిప్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వోల్ఫ్ వోల్ఫ్ ఈ దట్ షౌటెడ్, గట్టిగా అరవడం మొదలెట్టాడు. నో డాగ్ వాజ్ టు బి సీన్, కుక్క ఎక్కడా కనబడలేదు. వెర్ వాజ్ దిస్ డాగ్ గాన్, వెర్ వాజ్ దిస్ డాగ్ గాన్, ఈ డాగ్ ఎక్కడికి పోయింది. హీ మట్టర్డ్ టు హిమ్సెల్ఫ్, తనకు తనే అనుకుంటున్నాడు. ఈ బిగాన్ టు డిసెండ్ ద మౌంటైన్ టు గో బ్యాక్ టు హిస్ విలేజ్. సో మౌంటైన్ కిందకి దిగుతూ తన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. యాజ్ హీ నియర్ ద విలేజ్ ఈ మెట్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్ హీ డిడ్ నాట్ నో ఎనీ ఆఫ్ దెమ్. అతను చాలా మందిని కలుస్తున్నాడు, విలేజ్లోకి వెళ్ళి చాలా మందిని కలుస్తున్నాడు, కానీ తను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం ఎవరు తనను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ద విలేజ్ ఇస్ ఆల్సో స్టేర్డ్ అట్ హిమ్ ఈక్వల్లీ సర్ప్రైజ్డ్. విలేజ్ అందరూ కూడా అతని వైపు చూస్తూ ఉండిపోయారు అనమాట. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. హూ ఈజ్ దిస్ మ్యాన్ సెడ్ వన్, ఏంటి ఎవరు ఈ మనిషి ఎవరని చెప్పి అని అడుగుతూ ఉన్నారు. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్ సెడ్ అనదర్. ఇంకొక ఆయన ఏం చెప్పాడు, ఇది నేను ఎప్పుడు చూడలేదని చెప్పాడు. లుక్ ఎట్ హిస్ లాంగ్ వైట్ బియర్డ్ అండ్ ఇస్ రింకిల్డ్ ఫేస్, అంటే ఫేస్ రింకిల్డ్ అయినట్టు, అంటే ముడతలు అయిపోయింది. చూడండి ముడతల ఫేసు, ఆ యొక్క బియర్డ్ ఎంతో డిఫరెంట్గా ఉంది, అసలు ఎప్పుడు నేను చూడలేదని చెప్పి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఆన్ హీరింగ్ దిస్ రిప్ స్ట్రోక్డ్ హిస్ చిన్. సార్ అందరూ అన్నప్పుడు మన చిన్నని అంటే గెడ్డని ఇలా స్ట్రోక్ చేసుకున్నాడు అనమాట, ఈ విధంగా అనుకోడు. అండ్ టు హిస్ అస్టానిష్మెంట్, అంటే ఆశ్చర్య టు హిస్ సర్ప్రైజ్ ఈ ఫౌండ్ హిస్ బియర్డ్ అండ్ గ్రోన్ ఫుట్ లాంగ్. అంటే బియర్డ్ అనేది తన ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కాళ్ళ వరకు పెరిగిపోయింది, అంత పెద్ద బియర్డ్ పెరిగిపోయింది ఆయనకి. అండ్ ఇట్ వాజ్ ఆల్ వైట్, మొత్తం కూడా వైట్ కలర్లో మారిపోయింది అనమాట. సో అన్ ఓల్డ్ మ్యాన్ వాక్డ్ అప్ టు హిమ్, ఒక ముసలాయన ఆయనతో పాటు నడుస్తాడు. అండ్ లుక్డ్ అట్ హిస్ ఫేస్ ఫర్ ఏ మూమెంట్, అతని ఫేస్లో అలా చూస్తాడు, ఫేస్ ఫర్ ఏ మూమెంట్. దెన్ షీ ఎక్స్క్లైమ్డ్, గట్టిగా అరుస్తుంది. ఏమని అరుస్తుంది, ఇట్ ఈస్ రిప్ వ్యాన్ వింకిల్, వెల్కమ్ హోమ్ అగైన్ ఓల్డ్ నేబర్. సో యు ఆర్ మై ఓల్డ్ నేబర్, వెల్కమ్ హోమ్ అగైన్, వేర్ హ్యావ్ యూ బీన్ దిస్ 20 లాంగ్ ఇయర్స్. మరి 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం చేసావు అని చెప్పి ఆ ఓల్డ్ ఉమెన్ అడుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ అర్థమైన స్టోరీ ఏంటి, రిప్ వ్యాన్ వింకిల్ ఎంతకాలం పడుకున్నాడో 20 లాంగ్ ఇయర్స్ పడుకున్నాడు. సో ఇది మనకి యాక్చువల్గా ద లెజెండ్ ఆఫ్ రిప్ వ్యాన్ వింకిల్ అనే ఒక నవెల్లోంచి తీసుకొని వచ్చిన స్మాల్ ఎక్స్ట్రాక్ట్. యాక్చువల్ దీన్ని రాసింది ఎవరంటే వాషింగ్టన్ ఇర్వింగ్. ఇది రాసింది ఎవరు, వాషింగ్టన్ ఇర్వింగ్. సో ఇక్కడ మనం కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ astray, ASTRAY, astray or astray. It's adverb away from the correct path. Weed అంటే noun, any wild plant, కలుపు మొక్క, పిచ్చి మొక్క అంటాం కదా, weed plants. Mutter, to speak quietly in a low voice, తనే మాట్లాడుకోవడం. Wrinkled with a lot of small lines in the skin caused by old age, అంటే ముసలితనం వల్ల ముఖం మీద వచ్చే ఆ ముడతల్ని మనం ఏమంటాం, wrinkled అంటాం అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రిప్ వ్యాన్ వింకిల్ స్టోరీ విన్నందుకు, మరి స్టోరీ కానీ మీకు నచ్చితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని ఆశిస్తూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.